పగలు తెరిచి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 5వ వచనము. యెహోవా దృష్టికి నేను గనున్నైతిని, నా దేవుడు నాకు బలమాయను. ప్రైజ్ ది లార్డ్. మనమందరం చాలా తక్కువ వారమని, మనకేమీ చేత కాదు అని, అసలు నేను ఈ భూమి మీద ఎందుకు పుట్టానని చాలా మంది మనుషులు అనుకుంటా ఉంటారు. ఒక్క నిమిషం ఆలోచన చేయండి. నేల మీద నుంచి దరిద్రులను లేవనెత్తువాడు ఆయనే కదా, తండ్రి లేని వారిని విధవరాన్ని ఆదరించేవాడు ఆయనే కదా. ఇశ్రాయేలీయులందరూ కూడా మేము ఎందుకు పనికిరాని వారమో, అసలు మాకేమీ చేత కాదో, మా వల్ల కాదు అని చెప్పేసి అనుకుంటా ఉంటున్నారు. కానీ స్తుతుల దుర్గం మీద ఆసీనుడైన సర్వోన్నతుడైన దేవుడో, దేవుని దృష్టికి మీరు ఇష్టానుసారంగా ఉన్నారు గనక నేను మిమ్మల్ని పరిపూర్ణంగా లేవనెత్తుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మీరు గమనించండి, మనుష్యుల దృష్టిలో మనం చేతగాని వారం కావచ్చు, కానీ దేవుని దృష్టిలో ఘనంగా మనం ఎంచబడే వారిగా ఉండాలి. మన దేవుడే మనకు బలంగా ఉంటున్నప్పుడు నువ్వెంత దీనస్థితిలో ఉంటున్నా, ఎంత దారిద్ర్యమైన పరిస్థితిలో ఉంటున్నా, తండ్రి లేకుండా ఏమీ లేని భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఎదురు చూస్తూ ఉంటున్నా సరే, నా దేవుడు గొప్పవాడు, మనలో లేవనెత్తడానికి సమర్థత కలిగిన దేవుడు. మోషే అంటా ఉంటాడు, ప్రభువా నేను నత్తివాడిని, నోటి మాధ్యము కలిగిన వాడిని అంటాడు. కానీ దేవుని దృష్టిలో మోషే మిక్కిలి సాత్వికుడుగా, ఆయన పని అంతట్లో, ఆయన ఇల్లు అంతట్లో నమ్మకమైన వాడిగా కనిపిస్తూ ఉంటాడు. దావీదు అంటా ఉంటాడు, అయ్యా నేను ఎందుకు పనికిరాని వాడిని, చచ్చిన కుక్క వంటి వాడిని ప్రభువా అంటాడు. కానీ దేవుని దృష్టిలో దావీదు ఎలా ఉన్నాడో తెలుసా, నా చిత్తానుసారమును ఎరిగిన మనుష్యుడిగా కనిపిస్తూ ఉంటున్నాడు. సొలొమోను అంటాడు, ప్రభువా నాకు అంత జ్ఞానం లేదు, నాకు అంత తెలివి లేదు, నా బుద్ధి కూడా చాలా తక్కువ ప్రభువా అంటే, దేవుడు అంటాడు, నీ వంటి వాడు నీకు ముందు గాని నీ తర్వాత గాని లేకుండా నిన్ను హెచ్చిస్తాను అని చెప్పేసి సొలొమోనుతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. బాప్తిసమిచ్చి యోహాన్ అంటాడు, ప్రభువా యేసయ్యా నీ చెప్పులు మోయిటికైనా నేను యోగ్యుని కాదయ్యా అంటే, దేవుడు అంటాడు ప్రభు దృష్టిలో గొప్పవాడిగా ఉంటున్నాడు, స్త్రీలు కనిన వాళ్ళలో గొప్పవాడిగా కనపడుతున్నాడు యోహాను. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, మీ స్థితిని, మీ పరిస్థితిని దేవాది దేవునికి తెలుసు. మీరు తక్కువ వాడు అనుకుంటున్నారు, మీకేమి చేత కాదు అనుకుంటున్నారో, మీరు పాప జీవితంలో కలిగి ఉన్నామని చెప్పేసి అనుకుంటున్నారు. నిజమే, సుంకరి ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఆకాశం వైపుకైనను యోగ్యత లేకుండా రొమ్ములు కొట్టుకుంటూ నీ పాద సన్నిధిలో నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను అంటే, దేవుని దృష్టిలో సుంకరి నీతిమంతుడిగా మార్చబడ్డాడో. పౌలు అంటాడు, పాపుల్లో ప్రధాన పాపిని నేనే, కానీ దేవుడు అంటాడో నిన్ను ఏర్పరచుకున్న గొప్ప సాధనంగా నేను ఉపయోగించబోతున్నాను. యాకోబు అంటాడు, అయ్యా నేను మోసగాడిని, తంత్రగారిని, కానీ దేవుడు అంటాడో ఇప్పటి నుంచి నువ్వు యాకోబువు కాదో ఇశ్రాయేలుగా పిలువబడతావు అని చెప్పేసి అంటాడు. అబ్రహాం అంటాడు, అయ్యా కనీసం నేను ధూళిగా ఉన్నాను అయ్యా, నీ కనీసం నేను చూచుటకు కూడా యోగ్యత లేదు అంటే, అబ్రహాముని దేవుడు ప్రేమించి విశ్వాసులకు తండ్రిగా నిలబడుతున్నాడు. నేను నీచుడిని అంటున్నాడు యోబు, కానీ దేవుడు అంటున్నాడో, యోబో నీవు యథార్థవంతుడివి, న్యాయవంతుడివి, భూమి మీద అతని వంటి ఇంకోటి లేడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, నువ్వే స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నేను ఎందుకు పనికిరాని దానినయ్యా, అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నానో కూడా అర్థం కావట్లేదు, బ్రదర్ నేను ఈ లోకంలో ఎందుకు జీవిస్తున్నానో కూడా అర్థం కావట్లేదని ఎదురు చూస్తున్న బిడ్డలారా, నా దేవుడు సమర్థత కలిగిన దేవుడు. నీవు నీ దృష్టిలో చిన్నవాడివి కావచ్చు, సమాజం దృష్టిలో చిన్నవాడివి కావచ్చు, భర్త భార్య బిడ్డల దృష్టిలో నువ్వు చిన్నవాడివి కావచ్చు, ఎందుకో పనికిరాని వాడివిగా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ నా దేవుని దృష్టిలో మీరు మాత్రమో సమర్థత కలిగిన బిడ్డలు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరు ఎందైతే ఆయన వాక్యము నిలిచి ఉంటుందో, ఎవరైతే ఆయన ప్రకారంగా జీవించాలని ఆశపడతా ఉంటారో, ఆయన లేవనెత్తడానికి సమర్థత కలిగిన దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులందరూ మేము బానిసలమయ్యా, ఎందుకు పనికిరాని వారమయ్యా అంటే, కానీ వారు సర్వోన్నతుడైన దేవునికి మొర్ర పెట్టుకుంటే ఆకాశము నుంచి మన్నాను కురిపించి నడిపించలేదా, వాళ్ళని బండ నుంచి నీళ్ళను పుట్టించి వాళ్ళ దప్పిక తీర్చలేదా, పగలు మేఘస్తంభమే రాత్రి అగ్నిస్తంభమే ఇశ్రాయేలీయులందరినీ నడిపించలేదా, ఇశ్రాయేలీయుల స్తుతుల మీద ఎరికో గోడలన్నింటినీ కోల్చలేదా, కానాను యాత్రలో 40 సంవత్సరాలు వారి బట్టలు పాతగిల్లిపోకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా వాళ్ళందరినీ కూడా నడిపించలేదా. ఒక నోవహ కుటుంబానైనా, ఒక యెహోషువ కుటుంబానైనా, ఏష్కేలు, ఇష్కియా, ఏలియా, దానియేలు, బైబిల్లో ఉంటున్న ఏ కుటుంబానైనా సరే దేవుడు తన హస్తం పట్టుకుని నడిపించాడో. వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుడు మీ కుటుంబాలు కూడా నడిపించడానికి సిద్ధంగా ఉంటున్నాడో. అయ్యో నేను పాపిని, అయ్యో నేను భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నానో, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడంటే, ఎవరి ప్రార్థనైనా సరే దేవుడు తప్పక ఆలకిస్తాడో. నువ్వు ఈరోజు ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో, ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో నువ్వు ఉంటున్నావో, దేవునికి దూరం అయిపోయి, విశ్వాసానికి దూరం అయిపోయి, ఏ కష్టంలో ఈ కన్నీళ్ళు నేను ఉన్నానని చెప్పేసి నిరంతరమో కన్నీళ్లు కాల్స్తే, ప్రతిరోజు రాత్రికాల సమయంలో పడుకునేటప్పుడు అయ్యో ఈ నా బ్రతుకేంటి, ఈ భర్త నా బిడ్డలు ఏంటి ఈ మారరా, ఈ అప్పులు తీరవా, ఈ కుటుంబంలో వేదన పోదా, ఈ అనారోగ్య సమస్యలు పో, ఈ ఉద్యోగ సమస్యలు కానీ, ఈ గర్భఫలాలు లేక నేను బాధపడుతున్న విషయాన్ని కానీ, అయ్యో నా దేవుడు వివాహాలు కూడా జరిగించునని బాధపడుతూ నా బిడ్డలు పాడైపోతున్నారండి, ఏం చేయాలి, అందరూ ఉన్న అనాథగా నేను బ్రతుకుతూ ఉంటున్నాను, అనుకున్నది జరగట్లేదని, ఎన్నో మోసకరమైన జీవితాల్లో ఏంటో అన్ని మోసాలు నా పట్లే జరుగుతూ ఉంటున్నాయి. అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులతో, కోర్టు సమస్యల్లో, భవిష్యత్తు మీద ఆశ లేక ఎంతగానో దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నారు కదా. కలవర పెడుతున్న వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదని దిగులు పడుతున్న భయంకరమైన స్థితిలో
ఉంటున్న మీ అందరికీ కూడా నా దేవుడు పిలుస్తున్నాడో. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చాడో. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన చెల్లరా, మీరు నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటున్నాడో. మనకు నిరంతరము మనకు తోడై ఉండే సర్వోన్నతమైన దేవునిగా ఆయన వచ్చాడు గనుక అన్యురాలనుకోబాకమ్మ, విధవరాలనుకోబాక. రూతునే దేవుడు దీవించి ఆశీర్వదించాడో. అయ్యో నాకెవరో తండ్రి లేరండి, నేను అనాథరండి, అనామకురాల్ని అని చెప్పేసి అనుకోబాక. అలాంటి దానినే ఎస్తేరును మహారాణిగా దేవుడు నిలబెట్టాడో. ఏలి అని హానోకును దేవుడు ఉన్నతమైన స్థితిలో నడిపించాడో. అలనాడు దావీదుకు శక్తిని ఇచ్చాడో. షడ్రకు మెషకు అబేద్నెగోల అగ్నిగుణంలో పడేస్తూ ఉంటుంటే వాళ్ళని నడిపించాడు, విడిపించాడో, తప్పించాడో. ఈ రోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే నా దేవా అంటూ మొర్ర పెట్టగలిగితే, ప్రభువా అంటూ ఆయన్ని వేడుకొనగలిగితే, ఈ క్షణమే నీ హృదయం మారి దేవాది దేవుని వైపు కనుక నీవు తిరిగి, ప్రభువా నా దారిద్రతను కొట్టివేసి నా శాపగ్రస్తమైన జీవితంలో నేనున్నాను ప్రభు, నా పాపంలో ఒకసారి క్షమించువా అని కనుక మీరు అడగగలిగితే, ఆయన మనల్ని రక్తం ఇచ్చి కొన్నాడండి. మన దోషాలను బట్టి ఆయన నలుగు కొట్టబడ్డాడో. ఆయన పొందిన దెబ్బల వల్ల మనకి ఇంకా స్వస్థత కలుగుతూ ఉంటుంది కదా. ఒకసారి మర్చిపోయారా, విడిచిపెట్టారా? మనందరి కోసమో తన ప్రాణాన్ని అర్పించి, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, సమాధిని గెలిచి మరణపు ముళ్ళుని విరిచి మృత్యుంజయుడిగా 3వ రోజు తిరిగి లేచిన యేసయ్యని నేను ప్రకటిస్తూ ఉంటున్నాను. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడో, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. అయ్యో ఈ కష్టమే, ఈ కన్యనే, నేను ఎందుకు పనికిరాని దానిని, నేను ఎందుకు పనికిరాని వాడిని అని చెప్పేసి నువ్వు బాధపడతా ఉంటున్నావు. కానీ నీవు కలిగి ఉన్న దేవుని నామాన్ని బట్టి ఆయన దృష్టికి మనం గనులుగా ఎంచబడాలి. ఆయన దృష్టికి మనం ఘనముగా ఎంచబడాలి అంటే మనం సంతోషభరితమైన జీవితంలో ఉండాలి. కానీ దుఃఖాలతో ఉంటున్నాం, వేదనతో ఉంటున్నాం, కన్నీళ్లతో ఉంటున్నాం, కష్టాలతో ఉంటున్నామో. దేవుని దృష్టికి మనం ఎలా కనపడుతున్నాం? తాము తగ్గించుకుని చెడు మార్గంలో విడిచిపెట్టి పాపంలో క్షమించమంటే దేశాన్ని స్వస్థపరుస్తాను అంటే మనమేమో పాపిష్టి పనులని చేస్తూ ఉంటున్నాం. హత్యలు చేయొద్దన్నాడు, దొంగతనాలు చేయొద్దన్నాడు, దేవుని మాట వినమన్నాడు. కానీ మనం ధిక్కరించి బ్రతుకుతున్నామే. ఇష్టానుసారంగా కాకుండా, పరిశుద్ధతను విడిచి, ప్రేమ లేకుండా, ధన వ్యామోహాన్ని కలిగి, వాక్య ప్రకారంగా జీవించకుండా తల్లిదండ్రులకు అవిధేయులే మనం బ్రతుకుతూ ఉంటే నా దేవుడు చూసి కోపము మనుషుల మీద రగులుకుంటుంది. ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవానిగా చేసి ఉన్నాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాన్ని దొడ్డే తెలుసుకుంటుంది. కానీ దోషభరితమైన ప్రజలుగా మిగిలిపోయిన మనం కాస్త ఏమైపోయామంటే దేవుని మాట వినలేకపోయాము. ఆయన మరొకసారి మనల్ని పిలుస్తూ ఉంటున్నప్పుడు మరి ఆయన పాదాల చెంత చేరదాము కదా. ప్రార్థిద్దామా, ఉపవాసం ఉందామా, విశ్వాసంతో ఉందామా, వాక్యాన్ని చదువుదామా, ఆత్మీయతలో మనం ఉందామా, సాక్ష్యాన్ని నిలబెట్టుకుందామా, కృతజ్ఞత కలిగిన బిడ్డలుగా జీవిద్దామా. మరొకసారి ఆయన మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచిన విధానాన్ని బట్టి చనిపోయిన వారు ఏమీ చేయలేరు కదండి. బ్రతికి ఉన్న మనమైనా సరే దేవుని నామాన్ని స్తుతించే బిడ్డలుగా ఉందాము. నువ్వే కష్టంలో ఉన్నా, ఏ కన్నీలో ఉన్నా సరే ఒక్కసారి నీ కుడి హస్తం ఆయన వైపు చాచి ఆయిల్ తీసుకోండి, చక్కగా వాటర్ కూడా తీసుకోండి, చక్కగా నాతో పాటు కలిసి ఏకీభవించి ప్రార్థన చేయండి. మన దుఃఖ దినములని సమాప్తము చేయగలిగిన దేవాది దేవుని వైపు మీ హస్తాలు చాచి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉందాము. కృపా సత్య సంపూర్ణుడా, మా గొప్ప దేవా, మీ దృష్టికి మేము గనులుగా ఎంచబడుతున్నాము తండ్రి. ఈ లోకములో ఎవరికి ఘనంగా మేము ఘనహీనంగా ఎంచబడినా పర్లేదు నాయన, కానీ మీ దృష్టిలో మేము గనులుగా ఎంచబడడానికి నీవే మా బలము తండ్రి, నీవే మా శక్తి దేవా. ఇహలోకంలో మనుషులను నమ్ముకుంటే అది ముంచేసేవారిగా, మాట ఇచ్చి తప్పేవారిగా కనిపిస్తున్నారు. కానీ మీ ఎడల మేము నమ్మిక కలిగి ఉన్నాము దేవా. బిడ్డలందరి పట్ల మీ కృప, మీ దీవెన, మీ ఆశీర్వాదం బిడ్డలకు మీరు దయచేయండి. ప్రతిరోజు మీ వాక్యము ద్వారా బిడ్డల్ని మీరు మరుగుపరుచుకుని మీరు మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రములు నాయన. విదేశాల్లో ఉంటున్న బిడ్డలకు క్షేమాన్ని మీరు దయచేయండి. మా దేశంలో ఉంటున్న బిడ్డలందరికీ, వైద్యులకు, పోలీసులకు, కార్మికులకు, ప్రభుత్వాలకు మంచి జ్ఞానాన్ని మీరు దయచేయండి ప్రభువా. అప్పుల బాధలోంచి విడుదల మీరు దయచేయమని, అనారోగ్యాల నుంచి నెమ్మది మీరు దయచేయండి. విదేశాల్లో ఉంటున్న మా ఆత్మీయమైన బిడ్డలందరికీ కూడా క్షేమాభివృద్ధిని, బలాభివృద్ధిని మీరు అందించి దీవించి బలమును దయచేయండి. ప్రతి దురాత్మ శక్తిని విడుదల దయచేయండి. వారు మాకు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థన అవసరత ప్రభువా దైవసేవకుడిగా మీ పాదాల చెంత ఉంచుతూ ఉండగా వారికి శక్తిని, బలమును, కృపను, ఆశీర్వాదాన్ని మీరు దయచేయండి నాయన. మందిర నిర్మాణాలన్నిటి విషయంలో మీ సహాయాన్ని మీరు మాకు అందించి బలమును దయచేసి స్థిరపరిచి కృప దయచేయండి నాయన. ఉదయకాలపు 6 గంటల లైవ్ కార్యక్రమంలో మీరు మాకు తోడై ఉండి మీ వాక్యము ద్వారా బిడ్డలకు మీరు అందించి ఆశీర్వదించండి తండ్రి. అలాగే 9 గంటల లైవ్ కార్యక్రమంలో రాత్రికాల సమయంలో మీరు మాకు తోడై ఉండి ప్రతి కుటుంబం గురించి ప్రార్థించడానికి మీ కృప, మీ దీవెన, మీ ఆశీర్వాదం, బలం మీరు దయచేయమని, నెమ్మదితో సమాధానం దయచేయమని, ప్రతి కుటుంబం బట్టి ప్రార్థన చేస్తూ విడుదల పొందుకోవాలని ఆశ కలిగి ఉండగా నెమ్మదిని, సమాధానాన్ని బిడ్డల కుటుంబాలు అనుగ్రహించి ఆశీర్వదించమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.
ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. తప్పకుండా వాటన్నిటి విషయమే ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేసేవారిగా ఉంటాము. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పకుండా మీ స్నేహితులకి, బంధువులకి తప్పకుండా తెలియచేయండి. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఉదయకాలపు దేవుని స్వరం అనే లైవ్ కార్యక్రమం వస్తుంది. తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. అందరం కూడా కలిసి ప్రతి కుటుంబం గురించి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉందాం. అలాగే ప్రతిరోజు రాత్రికాల సమయం 9 గంటలకు కుటుంబ ప్రార్థన లైవ్ కార్యక్రమం వస్తుంది. తప్పకుండా వీక్షించండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలు దీవించి ఈ పరిచర్యకి సహకారులుగా ఉంటున్న ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి బలాభివృద్ధిని దయచేయబడును గాక. ఆమెన్.